నారా లోకేష్ని మంగళగిరిలో పోటీకి పెట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. లోకేష్ ఓడిపోతాడని చంద్రబాబుకి తెలుసని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్న ఆర్కేతో మా రిపోర్టర్ రమేష్ ఫేస్ టు ఫేస్. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం అనేది హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు తెలుగుదేశం పార్టీ తరఫున స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఐటీ మంత్రి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం పైన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పోటీ ఎలా ఉండబోతుంది అనేది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్కే ప్రస్తుతం మనతో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ నుంచి లాస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ ఐటీ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి తనయుడు, ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు ఆయన్ని? చాలా ఈజీ ఎన్నికండి ఇది. వాస్తవానికి నేను ఈ నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడుని పోటీ చేయమని గతంలో డిమాండ్ చేస్తున్నా. ఎందుకనంటే రాష్ట్రంలో నేను అభివృద్ధి చేశాను అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు చేయలేదు అనేది మా వాదన. రాష్ట్రం సంగతి పక్కన పెట్టినా రాజధానిని నేను చాలా బాగా చేశాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి కనుక పోటీ చేస్తే ఎంత అభివృద్ధి చేశాడో అనేదాన్ని ప్రజలు నిర్ణయిస్తారు అనే దాని మీద బేస్ అయ్యి నేను ఆ కోరిక కోరటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయడానికి భయపడి పారిపోయాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఎమ్మెల్సీలని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని సైతం ఒక వార్డు ఎన్నికకు పంపించి లక్షలాది రూపాయలు కుమ్మరిచ్చి ఆయన ఆ వార్డులో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అభివృద్ధి కనుక చేసి ఉన్నట్లయితే ఆ వార్డు తిరిగి వాళ్ళే నిలబెట్టుకునేవాళ్ళు. అందుకే డిమాండ్ చేశా చంద్రబాబు నాయుడిని ఇక్కడి నుంచి పోటీ చేయమని. ఇక కొడుకుని పంపించాడు ఆయన పోటీ చేయలేక. నేను ఒకటే అనుకుంటా ఉన్నా, తెలుగుదేశం ఆవిర్భావం రోజున చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో లేడు. ఆ రోజున గోరంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి చాలామంది సీనియర్లు తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళని సైతం మొన్న పక్కన పెట్టి మంత్రి పదవుల సమయంలో ఏమాత్రం అనుభవం లేనటువంటి తన కుమారుణ్ణి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరి 1 కాదు 2 కాదు 3 శాఖల మంత్రులు చేశాడు అని అంటే ఎంత ఒత్తిడి లోకేష్ ఆ మంత్రి పదవుల కోసం తన తండ్రి మీద తీసుకొచ్చాడో గమనించాలి. ఇక్కడ తన కుమారుణ్ణి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదు. ఎందుకంటే నా మీద ఓడిపోతే కనీసం మిగిలిన 2.5-3 సంవత్సరాల కాలమైనా ఎమ్మెల్సీగా పడి ఉంటాడులే వీడు, ఎటు నాకు కూడా ముఖ్యమంత్రి పదవి లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో చేశాడని నేను అనుకుంటా ఉన్నా. ఇది కాదంటే ఎందుకు తన కొడుకు చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదో చెప్పాలి. అందుకని చెబుతున్నా ఇది చాలా ఈజీ ఎన్నిక అని. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా లేదా ఏ తండ్రి అయినా కానీ కన్న కొడుకు ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటారు? మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి కావాలని ఇట్లాంటి విమర్శ చేస్తూ ఉన్నారు. అందుకే చాలా సింపుల్ అండి. ఏమాత్రం అనుభవం లేనటువంటి తన కొడుక్కి అసెంబ్లీ అంటే ఏందో తెలియదు, బిజినెస్ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అంటే ఏందో తెలియదు, మాన్యువల్స్ ఏంటో తెలియదు, రాజకీయం తెలియదు. ఎస్, నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే గ్రామ స్థాయి నుంచో జనరల్ ఎలక్షన్ స్థాయి నుంచో ప్రజల మధ్య పోరాటాలు చేసి ఎలక్షన్లో నిలబడి గెలిచి చదువుకొని తెలుసుకొని 1 టర్మో 2 టర్మ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయిన తర్వాత ఎక్కడన్నా అలాంటి పదవులు ఇస్తారు. అలాంటిది ఏమాత్రం అనుభవం లేకుండా అతను ఇచ్చాడు అని అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది తన కుమారుడు ఓడిపోతాడు అనే ఉద్దేశంతో. మీరు గత 5 ఏళ్లుగా చంద్రబాబు పైన పోరాటం చేశారు, అదేవిధంగా రాజధాని భూముల విషయంలో పోరాటం చేశారు, కేసులు వేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఎన్నికల్లో కలిసి వస్తాయి అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా ఇబ్బంది కలిగించే అంశాలుగా భావిస్తూ ఉన్నారు? ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చాల. 1, 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు అనేది చాలా సుస్పష్టంగా మేము చూపించాము సాక్ష్యాధారాలతోటి. 3 ఇసుకని మట్టిని సర్వస్వాన్ని దోచుకున్నాడు. 4 అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంతగా బాధ పెట్టాడు అనేది మనందరికీ తెలిసిందే. 5 ఓటుకు నోటు లాంటి కేసుల్లో దొరికి 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాదుని వదిలిపెట్టి అర్ధాంతరంగా పారిపోయి రావడం జరిగింది. ఇన్ని పనులు చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూ ప్రజలకు అండదండలుగా నిలబడుతూ రాజన్న రాజ్యం తీసుకొచ్చే నవరత్నాలని వివరిస్తూ నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అనేది చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక తప్పిదం చేశాడు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. నా మీద వాళ్ళ అబ్బాయిని పోటీకి దించి అక్షర జ్ఞానం లేదు, వర్ధంతికి శుభాకాంక్షలు చెబుతాడు, ఎక్కడన్నా రాజకీయంగా హత్యలు జరిగితే పరవశించిపోతాడు అయ్యగారు. ఇలాంటి జ్ఞానం లేనటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటంత
చరిత్రహీనులు కాదు మంగళగిరి ప్రజలు. అతి శక్తివంతమైనటువంటి మంగళగిరి ప్రజానీకం రాబోయే రోజుల్లో ఆర్కేని గెలిపించుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకే తిరిగి ఖచ్చితంగా నేను అసెంబ్లీలో మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో, రాజన్న ఆశీర్వాదంతో, జగనన్న అండదండలతో నేను కాలు పెడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది మొత్తంగా లోకేష్ని తన పైన పోటీకి పెట్టి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. లోకేష్ ఓడిపోతాడని తెలిసే చంద్రబాబు లోకేష్ని ఇక్కడ రంగంలోకి దింపారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. 5 ఏళ్లుగా తను చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో రమేష్, 99 టీవీ, మంగళగిరి నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.